రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇబ్రహీంపట్నం చెరువులోకి భారీగా నీరు రావడంతో గ్రామంలోని పంట పొలాలు మునిగిపోయాయని తెలిపారు. చేతికొచ్చిన పంట నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. మరోవైపు స్థానిక బీఆర్ఎస్ నాయకులు గోపాల్ నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నీట మునిగిన పంటకు వెంటనే నీట మునిగిన పంటకు వెంటనే ఆదుకోవాలి రైతులను గవర్నమెంట్ వెంటనే ఆదుకోవాలి గవర్నమెంట్ రైతులను వెంటనే జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రైతు లేనిదే ఇంటర్వ్యూ తీసుకున్నా ఇదెంత పొలం పోయింది. లక్కల జంగయ్య గారిని పురుగుడం గ్రామ పేరు జంగారెడ్డి. నేను కౌలుకు 2 ఎకరాలు తీసుకున్నా. ఎకరం నాటిన మొత్తం చిల్లర పోయింది. నాకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు మునీర్. వరి పంట నష్టపోయిన రైతులను వెంటనే నీట మునిగిన పంటకు వెంటనే. పేరు జంగారెడ్డి. నేను కౌలుకు 2 ఎకరాలు తీసుకున్నా. ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలో మొన్న అకాల తుఫాను వర్షం రావడం వల్ల మా గ్రామంలో ఉన్న రైతులకు ప్రతి ఒక్కరికి తీవ్ర ఇబ్బంది జరిగి వాళ్ళు వేసుకున్నట్టు వరి పంట అక్కనో ఇక్కనో అప్పుసప్పు చేసి రైతు బంధు కొంచెం వచ్చి రాక రైతులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అదలబదలు చేసుకొని కొంచెం అప్పులు తీసుకొచ్చి వడ్డీ వ్యాపారుల దగ్గర ఈరోజు పంట వేసుకున్నారు. పంట కోసుకుందామని 6 కాలాలు పండించి పంట కోసుకుందాం అనేసరికి ఆ వర్షానికి వచ్చినటువంటి వాగులో కానీ కాలువలో కానీ మొత్తం